అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల కురువు తగ్గడంతో సీజనల్ వ్యాధులు ఇప్పుడు ఆయా ప్రాంతాలను చుట్టుముడుతున్నాయి. విష జ్వరాలతో అందరూ బాధపడుతూ ఉన్నారు. మరి దీనిపై మరింత సమాచారం అందించడానికి గుంటూరు నుండి మా ప్రతినిధి రవికృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, మూర్తి, ఏదైతే ఈ సీజనల్ వ్యాధుల కారణంగా కూడా ప్రజలైతే విపరీతంగా బాధపడుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రధానంగా కూడా ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు వేలాదిగా కూడా డయేరియాకి సంబంధించిన వ్యాధులు, అదేవిధంగా కూడా ఈ డెంగ్యూకి సంబంధించినటువంటి వ్యాధులు అయితే నమోదవుతున్నాయి. ముఖ్యంగా కూడా ఏదైతే ఈ దోమకాటు వల్ల, ప్రధానంగా దోమకాటు వల్ల ఈ డెంగ్యూ ఫీవర్ అనేది వస్తుంది. అదేవిధంగా కూడా ఈ డయేరియాకి సంబంధించి అపరిశుభ్రమైన వాతావరణం, అదేవిధంగా కూడా పొల్యూటెడ్ అవటం వలన వాటర్, తాగేటువంటి వాటర్ పొల్యూట్ అవటం వలన ఈ డయేరియా వస్తుందని చెప్తూ ఉన్నారు. అయితే మాత్రం ఎక్కడ దీనికి సంబంధించి అటు పంచాయతీల్లో కానీ ఇటు నగరాల్లో కానీ ఈ పారిశుద్ధమైనటువంటి పనులు చేయడానికి మాత్రం అవి సరైనటువంటి పరిస్థితులు అయితే లేవు. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ప్రతి చోట ఈ డయేరియాగా, అదేవిధంగా కూడా దీనికి సంబంధించిన డెంగ్యూ ఫీవర్స్ ఏవైతే ఉన్నాయో అవి విపరీతంగా కూడా ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడతా ఉంది. ఇప్పటికే ఈ గుంటూరుకు సంబంధించి జీజీహెచ్ హాస్పిటల్లో మాత్రం డయేరియా కేసులు అయితే మాత్రం పెద్ద ఎత్తున నమోదయ్యాయి. దీనికి సంబంధించి ఆ డయేరియా కేసులని ఇప్పటివరకు కూడా సరిగ్గా వాటిని పట్టించుకున్న పరిస్థితి కనపడలేదు. అంటే ఎప్పటికప్పుడు ఏదైనా ఒక కేసులు వచ్చినటువంటి నేపథ్యంలో వెంటనే కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఆ ప్రాంతానికి వెళతాం, అక్కడ హడావుడి చేయటం, అదేవిధంగా కూడా అక్కడ మెడికల్ క్యాంపులని ఏర్పాటు చేయటం చేస్తున్నారు. కానీ శాశ్వతమైన పరిష్కారానికి అయితే మాత్రం పూర్తిగా కూడా నోచుకోలేనటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ప్రధానంగా కూడా ఈ డయేరియా కానీ డెంగ్యూ ఫీవర్స్ కానీ ఎక్కువగా ఈ పేదలు ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో విజృంభిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం అక్కడ సిచ్యువేషన్స్ మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇదే అదనంగా చూసుకొని ప్రధానంగా కూడా ఈ డెంగ్యూ ఫీవర్కి సంబంధించి ప్లేట్లెట్స్ డౌన్ అవుతున్న పరిస్థితుల్లో ఈ ప్రైవేట్ వైద్యులు ఎవరైతే ఉన్నారో, ప్రైవేట్ వైద్యశాలలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాత్రం ఈ భయాన్ని సాగ్గా తీసుకొని విపరీతంగా కూడా వాళ్ళ దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి డబ్బులు కాజేస్తున్నారు. ప్లేట్లెట్స్ డౌన్ అయినాయి, ఇంకొంచెం సేపు ఉంటే మాత్రం ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుంది, ఇంకా ప్లేట్లెట్ డౌన్ అయితే మాత్రం ప్రాణానికే ప్రమాదం అనేటువంటి మాటలు మాట్లాడుతూ కూడా మొత్తానికి ఆర్థికంగా కూడా కొల్లగొడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక జీజీహెచ్కి వచ్చినటువంటి సందర్భంలో ఈ ప్లేట్లెట్స్ కౌంట్కి సంబంధించి ప్లాస్మా ఇచ్చిన పరిస్థితుల్లో మాత్రం ఉచితంగా కొంతవరకు లభిస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అదే కనుక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినట్టయితే మాత్రం విపరీతంగా కూడా దోచుకుంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతాల్లో మొత్తంగా ఈ గుంటూరు జిల్లాకు సంబంధించిన ప్రాంతాల్లో చూసుకుంటే ప్రతి ఏడాది కూడా డయేరియాకి సంబంధించిన కేసులు, అలాగే డెంగ్యూ ఫీవర్స్, అంటే డెంగ్యూ ఫీవర్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎక్కడ మండలాలకు సంబంధించి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను స్ట్రెంథనింగ్ చేయకపోవడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అక్కడ సరైనటువంటి ఈ నర్సింగ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇటువంటి కేసులు త్వరగా నమోదవుతున్నాయి. అదే కనుక అక్కడ కేర్ టేకర్గా గనక డాక్టర్స్ ఉన్నట్లయితే పరిస్థితులు ఈ విధంగా ఉండదని ఈ బాధితులు అయితే చెప్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పారిశుధ్యానికి పెద్దగా కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో ఇవి విజృంభిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ, అంటే గ్రామాల్లో కానివ్వండి, లేకపోతే ఇక్కడ పట్టణాల్లో కానివ్వండి, పట్టణ ప్రాంతాల్లో కానీ పారిశుధ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ప్రాంతానికి రావడం, అక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం చేస్తున్నారు. కానీ అక్కడ తర్వాత ఇక్కడ పరిస్థితి మాత్రం యథావిధిగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికి మాత్రం డెంగ్యూ ఫీవర్స్, అదేవిధంగా కూడా ఈ డయేరియాతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో మాత్రం ప్రజలైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది.